అది చెయ్యండి మీరు. గుంటూరు మెడికల్ కళాశాల ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందో సేమ్ టు సేమ్ ఫీజు పెంచారు, సేమ్ టు సేమ్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ చేద్దాం చెప్పండి మీరు. ఓ రకంగా మంచి నోట్లోకి వచ్చిన ముద్దది, మనం ఊస్తోంది నోట్లోకి వచ్చిన ముద్దని. ఇంకోటి వీళ్ళు ఏదో అంటున్నారు సగం కట్టారు పావు కట్టారు. మీరు 2014 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి కదా, డైరెక్ట్ కట్టేశారా? ఆకాశవాణి బిల్డింగ్లు కట్టేశారా? ముందు వేరే కాలేజీలో కట్టించారు కదా, చదివించారు కదా. ఆంధ్ర యూనివర్సిటీలో లేకపోతే వేరే కాలేజీల్లో, మచిలీపట్నంలో కాలేజీలో అట్లాంటి వాటిట్లో క్లాసులు పెట్టారుగా. పెట్టి ఆ తర్వాత బిల్డింగులు కడతా వచ్చారు. 10 ఏళ్లకైనాయి. జగన్ వచ్చాక అయినవి ఉన్నాయి, చంద్రబాబు ఉన్నప్పుడు 1, 2 అయినాయి. అప్పుడే కదా చంద్రబాబు మాకు సరిగా ఒకటి కూడా కాలేదన్నే కదా ఆయన తిట్టిపోతుంది. ఎయిమ్స్ కూడా కాలేదుగా అప్పుడు, తర్వాతే కదా అయ్యింది, జగన్ వచ్చాకే కదా అయ్యింది. జగన్ అనేవాడికి ఉన్న ఏకైక జబ్బు ఏంటంటే ఆ ఇనాగరేషన్లో కూడా పోయేవాడు కదా. ఎక్కడ 5 మెడికల్ కళాశాలది ఆయన వెళ్ళినటువంటి విజువల్ ఉందని చూడండి ఎవడన్నా. ఆఫీసులో కూర్చుని బట్టలు నొక్కాడు, తెలియలేకపోవడానికి కారణం అదే చెప్పేది. అదే చంద్రబాబు అంటే ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఉండే. ఇప్పుడు పింఛన్లు ఇస్తుంటేనే నెల నెల వెళ్తున్నారు బాబు గారు, నేరుగా వెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఆయన గదిలో కూర్చుని నాశనం చేసుకున్నాడు జగన్, ఏది రాజపాలకుల్లాగా ఫీల్ అయ్యాడు. వీళ్ళు ప్రతిదీ జనంలోకి తిరిగి తాము ఓన్ చేసుకుంటున్నారు, అంతే సింపుల్. ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటి, నేను అడుగుతున్నది బిల్డింగులు అప్పుడు ఇవాళకి పూర్తయినాయా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్? ఇంకా కడుతున్నారుగా తిరుపతి దగ్గరది, అన్ని పూర్తవలేదు. మరి అంటే 11 మీ ప్రభుత్వమే 5+ ఇప్పుడు ఏడాదిన్నర ఉండినే అవ్వంది, మరి అవి అవ్వలేదని చెప్పి వెనక్కి ఇచ్చేస్తామంటే మరి అయ్యని ఎందుకు ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్? నేను అడిగేది వెరీ సింపుల్. పీపీపీ కింద ఇస్తున్నారు, మరి అయ్యేందుకు ఇవ్వాలా సెంట్రల్ ఎందుకు ఇవ్వాలా? అంటే వీళ్ళ హయాంలో ఇచ్చేస్తున్నారు కదా.